ఎన్నికల్లో ఫస్ట్ టైం గెలిచిన ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. 2029 ఎన్నికల్లో మరోసారి గెలవాలన్న లక్ష్యంతో ముందు నుంచే ప్లాన్డ్గా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. డయల్ యువర్ ఎమ్మెల్యే వంటి కొత్త కార్యక్రమాలతో ట్రెండ్ సెట్టర్గా మారుతున్నారు. ప్రత్యర్థి పార్టీ బలహీనంగా ఉన్నప్పుడే తన సత్తా చాటి పట్టు బిగించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఆయన ఫాలో అవుతున్న కొత్త పంతాకు స్ఫూర్తి ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఫ్యాక్షన్ పాలిటిక్స్ తో పాటు గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. ప్రత్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. 2024 ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో 3 టీడీపీ ఎమ్మెల్యేలు మొదటిసారి ఎన్నికయ్యారు. పెదకూరపాడ నుంచి భాష్యం ప్రవీణ్, నర్సారావుపేటలో చదలవాడ అరవింద్ బాబు, మాచర్ల నుంచి జోలకంటి బ్రహ్మారెడ్డి గెలిచారు. వీరిలో పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావును ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిద్దరూ వరుసకు మామ అల్లుడు. ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అన్నారు. గెలిచిన తర్వాత భాష్యం ప్రవీణ్ తనదైన శైలిలో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేస్తూనే నియోజకవర్గంలో తన సొంత ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం తాపత్రయం పడుతున్నారు. పాలిటిక్స్ లో లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్న ప్రవీణ్ ప్రజలకు మరింత చేరువ కావాలనే ప్రయత్నంలో ఉన్నారు. దీనిలో భాగంగా డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని సమస్యలను ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకు తెలియజేసే అవకాశం కల్పించారు. కాల్ సెంటర్ కు అందిన సమస్యలను పరిష్కరించేందుకు మండలానికో ప్రజా సేవక్ను నియమించారు. ఫోన్ చేసిన వెంటనే ప్రజాసేవక్ ఫిర్యాదుదారులను కలిసి ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తారు. నియోజకవర్గంలో పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ, అమరావతి మండలాలు ఉన్నాయి. 5 మండలాలకు 10 మంది సిబ్బందిని నియమించారు. సమస్యలపై ఫోన్ చేసిన వారి దగ్గరకు ప్రజా సేవకులు వెళతారు. వాస్తవాలను తెలుసుకుని సంబంధిత కార్యాలయాలకు వెళ్లి పరిష్కరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రవీణ్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. వారంలో ఒకరోజు ఒక్కో మండల కేంద్రంలో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు కూడా తమ శాసనసభ్యుడు చేపట్టిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇది విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్ కు మంచి స్పందన రావడంతో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని డయల్ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ను ప్రారంభించారని టీడీపీ సర్కిల్స్ లో టాక్. ఐదేళ్ల వైసీపీ పాలనలో పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకునేవారు కాదు. పైగా వేధింపులు, దౌర్జన్యాలు చేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. భూ కబ్జాలకు ఆరోపణలు లేకపోలేదు. దీంతో వైసీపీ నేతల బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం మంచిదని భావించి శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు సక్రమంగా చేరేలా చూడటంతో పాటు ఇతర సమస్యలు సొల్యూషన్ కు చర్యలు తీసుకుంటున్నారు. పెదకూరపాడు నుంచి ఫస్ట్ టైం ఎన్నికైన భాష్యం ప్రవీణ్ డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి మరి.